నమస్తే, వెల్కమ్ టు నితిన్ తెలుగు. ఈ రోజు మనం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలో ఉన్నామండి. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అయిన జయరామ్ గారు మనతో ఉన్నారు. ఆయన సక్సెస్ స్టోరీ గురించి అలాగే ప్రసిద్ధ రాజకీయం గురించి బాగా తెలుసుకున్నాం. నమస్తే. నమస్కారం మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, మున్సిపల్ చైర్మన్ అయ్యారు. థ్యాంక్ యూ మేడం. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. అండ్ నెక్స్ట్ మా శ్రేయభిలాషి మన ఎమ్మెల్సీ చెల్ల వెంకటరామరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా టీఆర్ఎస్ కార్యకర్తలు, మా అభిమానులు అందరి గురించి మనం విజయం సాధించినాము. కాబట్టి ముఖ్యంగా ఛానల్ ద్వారా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అవును మేడం. లాస్ట్ గతంలో మున్సిపాలిటీ కాకముందు లాస్ట్ మేజర్ గ్రామ పంచాయతీ ఉండేది. దానికి నేను 1250 ఓట్ల మెజార్టీతో గెలిచినాను. అప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ ఉండేది. ఇప్పుడు మన నెక్స్ట్ నా తర్వాతనే మళ్ళీ మున్సిపాలిటీ అయింది. ఆ మున్సిపాలిటీ కూడా అప్పుడు ఎస్సీ రిజర్వేషన్ మహిళ కావడం వల్ల మాకు ఆ ఛాన్స్ దొరకలేదు. నెక్స్ట్ మళ్ళా మన రిజర్వేషన్ ద్వారా బీసీ రిజర్వేషన్ ద్వారా మనకు నిలబడడం జరిగింది. కాబట్టి మా యొక్క శ్రేయభిలాషులు, టీఆర్ఎస్ అభిమానులు, అదేవిధంగా చెల్ల వెంకటరామరెడ్డి గారు, ఎమ్మెల్యే విజయుడు గారు అందరి ప్రోద్బలంతో టీఆర్ఎస్ కార్యకర్తలు నా మీద ఉన్న అభిమానులు అందరి ద్వారా మనం కౌన్సిలర్గా గెలుస్తూ నన్ను ఈరోజు మున్సిపల్ చైర్మన్గా నిలబెట్టిన ఘనత మా చెల్ల వెంకటరామరెడ్డి గారు, విజయుడు గారు, టీఆర్ఎస్ అభిమానులు అందరికీ కూడా దక్కుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్రమంతా కాంగ్రెస్ హవా వీచింది. మనం ఇక్కడ అలంపూర్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. వెనుక ఉన్న కృషి ఏంటి, అసలు ఓటర్లు ఇటువైపు మొగ్గు చూపడానికి కారణం ఏమంటారు? ముఖ్యంగా మేడం, బీఆర్ఎస్ పార్టీ ఈడ అల్లంపూర్ మున్సిపాలిటీలో గెలవడానికి కారణం చెల్ల వెంకటరామరెడ్డి చేసిన మంచి పనులు, అదేవిధంగా నా మీద ఉన్న అభిమానం. నేను ఇంతకుముందు గతంలో సర్పంచ్ చేసినప్పుడు కూడా ఎన్నో మంచి పనులు చేసినాను. వేరే రాష్ట్రం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అల్లంపూర్ అభివృద్ధి కొరకు పాటుపడినాను. ముఖ్యంగా జయరాముడు కానీ ఎలాంటి వాడు అంటే అందరిలో నాలుకవలే మెలుగుతున్నా. కాబట్టి దేవుడు వరాలిస్తాడో తెలియదు కానీ జయరాముడిని పిలిస్తే పలుకుతాడనే తపన నా యొక్క అలంపూర్ పట్టణ ప్రజల దగ్గర ఉంది. కాబట్టి ఆ ప్రేమతో, ఆ ఆప్యాయతో నన్ను ఆదరించి గెలిపించినారు. ఇక మామూలు చూసేయండి, మొన్న ఈ పోటీ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ 5 వార్డ్స్ గెలవడం జరిగింది, టీఆర్ఎస్ 5 వార్డ్స్ గెలవడం జరిగింది. పోటాపోటీగా ఇక్కడ ఎక్స్ అఫిషియో ఓట్ అన్నది ఇక్కడ ఎమ్మెల్యే విజయుడు గారు ఉపయోగించుకోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ. అవును మేడం. ఎందుకంటే ఇక్కడ పోటాపోటీ జరిగింది. 5 కాంగ్రెస్ కౌన్సిలర్లు, 5 టీఆర్ఎస్ కౌన్సిలర్లు గెలవడం జరిగింది. ముఖ్యంగా ఎమ్మెల్యే గారి ఓటు ద్వారా మనకి ఎక్స్ ఎమ్మెల్యే ద్వారా ఓటు ద్వారా మనం గెలవడం జరిగింది. కాబట్టి ఇది స్పెషల్ థ్యాంక్ఫుల్ అవర్ ఎమ్మెల్సీ అండ్ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. వాళ్ళకి ఏమిచ్చినా నా రుణం తీర్చుకోలేను. కాబట్టి వాళ్ళు చేసిన కృషి వల్ల ఈరోజు అల్లంపూర్ మున్సిపాలిటీలో అల్లంపూర్ జోగులాంబ సాక్షిగా ఖచ్చితంగా దినదినం అభివృద్ధి చేయడానికి, తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపల్ చైర్మన్ చేయడానికి అందరితో కలుపుకుంటూ వర్గ భేదం లేకుండా, పార్టీలకు అతీతంగా, అదేవిధంగా కుల మతాల భేదం లేకుండా కూడా ఈ అల్లంపూర్ పట్టణాన్ని ఒక శక్తిపీఠం, 5వ శక్తిపీఠం తెలంగాణ రాష్ట్రంలో, ఆ విధంగా ఈ శక్తిపీఠం ఉన్న ఈ యొక్క అల్లంపూర్ గ్రామాన్ని ఒక విద్యాపీఠంగా, అదేవిధంగా సస్యశ్యామలంగా 100% ఉన్నత మున్సిపల్ చైర్మన్గా కావడానికి నా వంతు నేను కృషి చేస్తాను మేడం. శక్తిపీఠం చూసుకున్నట్టయితే మీరు చెప్పినట్టు 18 శక్తిపీఠంలో ఇది 5వ శక్తిపీఠం ఉంది. మేడం, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే 5వ శక్తిపీఠం. మొత్తం 18 శక్తిపీఠాల్లో అమ్మవారు 5వ శక్తిపీఠం. ఈ అమ్మవారి యొక్క పై లిప్స్ అనేది పడినాయి. అమ్మవారు ఉగ్ర రూపం ఉంటుంది. అయితే అమ్మవారు శవాన్ని ఆసనంగా చేసుకుని ఉంటుంది. ఈ అమ్మవారిని ఎవరైతే ఎక్కువ మొక్కుతుంటారో కోరిన వాళ్ళకు కొంగు బంగారం అవుతుంది. 100% ఇది తప్పకుండా జరుగుతుంది. ముఖ్యంగా నరదిష్టి అనేది పోవాలంటే ఈ అమ్మవారిని మొక్కాలి. ఎందుకంటే నరదిష్టి అనేది నల్లరాయి కూడా పగులుతుంది. కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం ఈ అమ్మవారిని ఎవరైతే మొక్కుతారో ఆ నరదిష్టి తగలకుండా ఉన్నతమైన వాడు ఆరోగ్యంగా ప్లస్ అష్టైశ్వర్యంతో కులదానం కావడానికి ఈ అమ్మవారి ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా అమ్మవారి సన్నిధిలో ఏదైనా సరే అమావాస్య పున్నాన్ని కానీ శుక్రవారం కానీ ఇక్కడ ఒకటి హోమం జరుగుతుంది, చండీ హోమం. ఆ చండీ హోమంలో పాల్గొంటే కూడా 100% సక్సెస్ అవుతుంది. కాబట్టి ఈ దక్షిణ కాశీ అనేది అల్లంపూర్ కాశీ ఎంత పవిత్రమో ఇది దక్షిణ కాశీ. కాశీలో చనిపోతే మోక్షం వస్తుంది. ఈ యొక్క దక్షిణ కాశీలో ఒక నిద్ర చేస్తే కూడా మోక్షం ఉందని చెప్పి పురాణాల్లో చెప్తున్నాయి. కాబట్టి 100% అక్కడ కాశీ ఎంత పవిత్రమో ఇది దక్షిణ కాశీ. కాబట్టి ఏది ఏమైనా ఇక్కడ మంచి ప్లేస్ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని ఈ యొక్క 5వ శక్తిపీఠం ద్వారా ఎంతోమంది
మంత్రులు కానీ ఫస్ట్ కేసీఆర్ గారు కూడా ఇక్కడ నుంచి పాదయాత్ర చేసి గెలిచాడు. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన తర్వాత సినిమా యాక్టర్ బాలకృష్ణ కూడా అప్పుడు కేసులో ఇరుకపోయింటే ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చి ఆయన హోమం చేసి పూజ చేసినాక ఆ కేసులో కొట్టేయడం జరిగింది. గతంలో సినిమా యాక్టర్లు శ్రీకాంత్ కూడా లేకుండా పోతే కూడా శ్రీకాంత్ ఫ్యామిలీ వచ్చి కూడా ఇక్కడ పూజ చేసినాక ఆయన కొంచెం సినిఫీలో కూడా అనవచ్చుంటాయి. ఇది ఒక వన్ పార్ట్ ఇది. కానీ మెయిన్ ముఖ్యంగా మున్సిపాలిటీ అనేది అల్లంపూర్లో 100% కావాల్సింది. మున్సిపాలిటీ ఏమి చెత్త చెదారం లేకుండా, మంచినీటి సమస్య లేకుండా, విద్యుత్ దీపాల అలంకారంతో 100 రూపాయలు స్వచ్ఛంగా భారతదేశంలో క్లీన్ అండ్ గ్రీన్గా తీర్చిదిద్దడానికి ప్రభుత్వ అధికారులతో కానీ అయితే కౌన్సిలర్లతో కానీ ప్రజలతో కానీ ఏకమై ఈ దినదినం అభివృద్ధి కొరకు నా వంతు నేను కృషి చేస్తా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఉంటుందండి. నేను ఎందుకంటే ఎస్ ఇక్కడ లాడ్జింగ్లు ఒక 5-6 అయినాయి. మళ్ళీ మొన్ననే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వము 36 కోట్లు ఇచ్చింటే అక్కడ విశ్రాంతి భవనాలు అనేది ఇప్పుడు ఏర్పాటు చేసినారు మళ్ళా. కాబట్టి ఇక్కడ భక్తులకు ఉన్నాయి. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంది, కనపడే దేవుడు సూర్యభగవాన్ టెంపుల్ కూడా ఇక్కడ ఉంది. కొనార్క్ తర్వాత ఇక్కడ సూర్యభగవాన్ టెంపుల్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ అక్కడ కాశీలో గంగా యమున నది ప్రవహిస్తుంటే ఇక్కడ తుంగభద్ర కృష్ణా నదులు ప్రవహిస్తున్నాయి. అక్కడ 64 ఘట్టాలు ఉన్నాయి, ఇక్కడ కూడా పాపనాశని 64 ఘట్టాలు ఉన్నాయి అన్నమాట. సేమ్ కాశీ ఎంత ఉందో కృష్ణానది అక్కడ నుంచి ఉంటుంది. ఇక తుంగభద్ర ఇక్కడ వస్తుంది. ఇక కుడేలి సంగమేశ్వరం అని ఉంది 3 కిలోమీటర్లు. కృష్ణా తుంగభద్ర 3 నదులు కలుస్తాయి ఇక్కడ అల్లంపూర్లో. అల్లంపూర్కు జస్ట్ 3 కిలోమీటర్లు. మేము సర్పంచ్ ఉన్నప్పుడు ఈ ఊరి కొరకు మామూలుగా ఫిల్టర్ వాటర్ లేకుండా కూడా ఫిల్టర్ మిషన్లు తెప్పించాము జరిగింది. అదేవిధంగా మన ఆంధ్ర బార్డర్ కర్నూలు పక్కన ఉన్నాయి. అప్పుడు ఎమ్మెల్సీ రాజ్యసభ టీజీ వెంకటేష్ గుప్తా గారు అని ఉంటారు. ఇప్పుడు ఆయన కుమారుడు భారతి గారు మంత్రి ఉన్నారు. అప్పుడు టీజీ ద్వారా కూడా దగ్గర 70-80 లక్షలు నిధులు తీసుకొచ్చి అల్లంపూర్లో రోడ్లు వేయించినాను, ఫిల్టర్ వాటర్ వేయించినాను అప్పుడు. ఎందుకంటే మనది అప్పుడు గ్రామ పంచాయతీలో ఫండ్స్ తక్కువ వచ్చినా కానీ కూడా ఆ విధాలుగా పక్కల రాష్ట్రం నుంచి ఉన్న మంత్రులతో కానీ రాజ్యసభ మెంబర్తో కూడా నిధులు తీసుకొచ్చాను. ఎందుకంటే ఎమ్మెల్సీ అనేది ఎక్కడైనా ఇవ్వచ్చు ఆయన భారతదేశంలో. కాబట్టి ఆయన ద్వారా కూడా నిధులు తెప్పించడం జరిగింది. ఆ రూట్లో అభివృద్ధి చేసినాను. ప్రతి అధికారికి వాళ్ళు వస్తే, ఫ్యామిలీ వస్తే, దేవాలయానికి వస్తే దర్శనం చేపించి వాళ్ళ భార్యలకు నా చంద్రుని నూలు పోగు మాదిరి ఒక సత్కారం చేసి అధికారుల దగ్గర నుంచి కలెక్టర్ నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అల్లంపూర్ డెవలప్ చేయడానికి నా వంతు నేను కృషి చేసినాను. ఇప్పుడు నిధులు చూసుకున్నట్లయితే ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే లేరు, చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. మరి అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది. మరి నిధులు ఎలా? నిధులు అనేది ఆటోమేటిక్గా మనకు మున్సిపాలిటీ కానీ కొంత గ్రామ పంచాయతీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ అని హెడ్కి ఇంత అమౌంట్ ఇస్తుంది. కాబట్టి ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తూ వీలైతే మా ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఫండ్స్ ద్వారా కానీ వీలైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ద్వారా కానీ, ఎందుకంటే పార్టీలు వేరే పట్టణాలు అభివృద్ధి చెందాలంటే ఏ రూలింగ్ పార్టీనే కానీ కూడా ఫస్ట్ మామూలు దేశానికి పట్టుకొమ్మల గ్రామాలు అంత మున్సిపాలిటీలు. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ ఒప్పించి మెప్పించి నిధులు తేవడానికి నా వంతు నేను కృషి చేస్తాను. ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉందండి? రేవంత్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉందండి? ఇప్పుడు మేడం రేవంత్ రెడ్డి గారు ఏమంటే యాక్టివ్గా చేయాలని చూస్తున్నాడు. కానీ ఆయన ఎంతసేపునే కానీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎగుమతి దిగుమతులు ఉన్నాయి. కాబట్టి ఈ ఉద్దేశంతోనూ ఆయన చేయాలనుకునే కానీ కూడా చేయకుండా ఒక కాలు చేయి గుంజే తత్వం కాంగ్రెస్ పార్టీలో ఉంది. కాబట్టి అభివృద్ధి పథకంలో ఆయన చేయాలని తపన ఉండొచ్చు, కానీ ఆయన కొన్ని విషయాలు చేయలేకపోతున్నాడు. అయినా కానీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మన మహబూబ్నగర్ జిల్లాలో నివాసి కాబట్టి నా అభిప్రాయం ఏమంటే మా అల్లంపూర్ పట్టణాన్ని కానీ ఆయన వంతు ఫండ్స్ నుంచి కానీ కొంత రిలీజ్ చేస్తాడని చెప్పి ఆశాభావం వెలువస్తున్నాం. అంటే నెక్స్ట్ సారి మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 100 రూపాయలు వస్తుందని నేను నా అభిప్రాయం వెలువస్తున్నాను. ఎందుకంటే గతంలో ఈరోజు ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ అయిన తర్వాత చెరువులు కానీ ఇవల్ల స్కీములు పెట్టింది ఒక కేసీఆర్. ఇంతకుముందు గతంలో ఇట్లా ఎండాకాలం వస్తే నీళ్లు లేక 100% ఎంతోమంది ప్రజలు బాధపడుతూ చెరువులు దూకుతూ బావులు దూకుతూ తెచ్చుకునేవారు. కానీ ఈరోజు మిషన్
భగీరథ ద్వారా ఫిల్టర్ నీరు చేసి మన ప్రతి గ్రామానికి ఈరోజు నీరు పారించే ఘనత ఆ రోజు కేసీఆర్ గారికి ఉంది. అదేవిధంగా రైతు బంధు సక్రమంగా చేసిన ఘనత కేసీఆర్ గారికి ఉంది. అయిన తర్వాత రైతు రుణమాఫీ చేసిండు, అయితే రైతు బీమా ఇచ్చిండు 5 లక్షలు. అయిన తర్వాత నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి షాదీ వరకు అడిగిన వెంటనే ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం 6 చేస్తే ఒక వాగ్దానం ఫ్రీ బస్సు ఒకటి ఆడోళ్ళకే తిప్పుతున్నారు, కానీ మిగతా తూతు మంత్రంగా ఉంది. ఆ ఫ్రీ కరెంట్ అంటే కొంత వస్తుంది, కొంత పోతుంది. కొంతమందికి ఒకసారి ఇప్పుడు చేసింది ఎక్కువగా కాలిందంటే మళ్ళీ బిల్లు కట్టండి అంటున్నారు. కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి వేరే డెవలప్మెంట్ అనేది కొంత తక్కువ ఉంది. కాబట్టి 100% ఈ విధంగా మళ్ళీ కేసీఆర్ గారు, ఎందుకంటే ఆయన ఉంటే ఏమైతే స్వతంత్రంగా నడిపిస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ ఒక అందరూ చేతులు కలపాలా, ఏదన్నా ఆయన మాట అయినా ఈయన మాట అంటే ఆయన ఏం డెవలప్ చేయాలా అనడానికి ఆయనకు అర్థమవుతలేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఏమంటే ఏదైనా సరే ఒక తండ్రి అయినతోడు కరెక్ట్గా ఉంటే పిల్లలు బాగుపడతారు. ఈ తండ్రికే పిల్లలు అక్కడొకటి ఇక్కడ గుంజుతుంటే ఆ సంసారం అభివృద్ధి కాదని నా యొక్క ఊహ మేడం. అంతే. ఇప్పుడు అందుకని ఇప్పుడు కవిత పెట్టింది, కవితని పక్క పెట్టినాము. కవితని ఎవరు ఇంకా నమ్మరు, ఎందుకంటే ఉండేది వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు. ఎందుకంటే మన తారక రామారావు గారు యంగ్ డైనమిక్ హీరో. అదేవిధంగా మనకు 100% కేసీఆర్ గారు ఎంతో ఆయన తపన చేయాలని ఆ రోజు ప్రాణత్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం కూడా చేసిండు. కాబట్టి అటువంటి మహానుభావుని మనం తలుచుకున్నాలి. కాబట్టి 100%. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రాంతీయ పార్టీలలో కాకుండా అంతా వేరే అనదర్ పార్టీలకు మేము కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లింలు ఉంటే మేమే కాంగ్రెస్, క్రిస్టియన్స్ మేమే పార్టీ అంటారు. కానీ అట్లా కేసీఆర్ కాదు, అందరూ నా వాళ్ళని దగ్గరికి పిలిచి చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఇది నా ఊరు, నా పట్టణం, ప్రతి ఒక్కరు నా వంతు సాయం చేయాలా అనే అభివృద్ధి చేయాలా అనుకునే తపన ఉంటే ఖచ్చితంగా 100 అయినా 600 అయినా ఎవరు లేకుండా అల్లంపూర్ పట్టణం అభివృద్ధి చెందుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ ఏమంటే ఈ ఊరికి నా ఉద్దేశం ఏమంటే ఫిల్టర్ వాటర్ కొరకు కూడా తుంగభద్రను బ్రిడ్జ్ చేసినారు ఆ రోజు చెల్ల వెంకటరామరెడ్డి గారు. దాని గురించి కూడా ఇక్కడ మనకు, ఎందుకంటే ఈ అల్లంపూర్ లాస్ట్ టేలాండ్ ఉండే, అట్లాంటిది ఈరోజు బ్రిడ్జ్ చేసడం వలన రాయలసీమ శ్రీశైలం దగ్గర అవుతుంది. అందుకని అల్లంపూర్ 5వ శక్తిపీఠం మొక్కి జస్ట్ ఒక 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల మళ్ళీ శ్రీశైలం అమ్మ బ్రహ్మరమ్మ 6వ శక్తిపీఠాన్ని మొక్కొచ్చు. కాబట్టి అన్న ద్వారా కానీ లేదంటే ప్రభుత్వం ద్వారా కానీ ఒప్పించి ఈ విధంగా ఆర్టీసీ బస్సులు వేయించి, ఆ రోడ్డు కూడా కొంత డ్యామేజ్ ఉంది, అది కూడా వేయించాలి. అంత ఫిల్టర్ వాటర్ కొరకు కూడా పక్కన కొంతమంది నాయకులని మేము అడగడం జరిగింది. 60 లక్షలు ఇస్తే ఖచ్చితంగా తుంగభద్ర నుంచి మళ్ళీ ఫిల్టర్ వాటర్ నీళ్ళు వేసి 60 లక్షలతోనే ఊరు మొత్తం ఫిల్టర్ నీళ్ళు తాపాలన్న యొక్క ఉద్దేశము ఫస్ట్ ఆఫ్ ఆల్. అంత నెక్స్ట్ ఏమంటే అమ్మవారికి కొన్ని కోట్ల డబ్బు వస్తుంది ఈరోజు, అంటే భక్తులు ఎక్కువైనారు. దీన్ని హిస్టారికల్గా ఒక మంచి పవిత్ర స్థలంగా భద్రాచలం మాదిరి, శ్రీశైలం మాదిరి, లేదంటే కాశీ దేవాలయంగా దీన్ని మార్చడానికి ప్రతి ఒక్క నాయకుడు కానీ, ప్రతి బీజేపీ వాళ్ళు కానీ, టీఆర్ఎస్లు కానీ, కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు కూడా చేస్తే ఇది 100% మన యాదగిరిగుట్ట నరసింహ మాదిరి అవుతుంది. అయితే దీనికి ఏమంటే అంత ఆదాయం ఉంది. కాబట్టి ఈ అల్లంపూర్ ఫస్ట్ డెవలప్ కావాలి. అందాజా సంవత్సరానికి ఒక నెలకు 1,20,00,000 వస్తుంది ఆదాయం నెలకే. ఉండేంచేటప్పుడు నెల 2 నెలల లోపల ₹1,00,00,000 దగ్గర వస్తుంది. అమ్మవారిది బాలబ్రహ్మేశ్వర స్వామి. కాబట్టి ఇంత ఆదాయం వచ్చేటప్పుడు మేమేమంటున్నామంటే మా కౌన్సిలర్లు మేమల్లా తీర్మానం చేసి పెద్దవాళ్ళని అడిగి ఇక్కడ జీపులది కూడా అరాజ్ జరుగుతుంది. అది 60-50 లక్షలు అవుతుంది జీప్ టెండర్, అంటే పార్కింగ్. అది మాకు మున్సిపాలిటీకి ఇవ్వాలని మాకు డిమాండ్ చేసినాము. కాబట్టి పెద్ద మనసుతో టెంపుల్ వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎండోమెంట్ కానీ ఒప్పుకొని ఈ అల్లంపూర్ పట్టణాన్ని అభివృద్ధి కొరకు కూడా ఆ కార్ పార్కింగ్ కూడా మాకే ఇవ్వాలని కోరుకుంటున్నాం. అది ఇస్తే కూడా ఇంకా దినదినం అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఏ గ్రామం అభివృద్ధి చెందాలన్నా డబ్బు విటమిన్ ఎం ఉంటేనే అవుతుంది. మనీ మేక్స్ మెనీ థింగ్స్. కాబట్టి ఆ డబ్బు కూడా మాకు ప్రోగ్ కావాలంటే, ఎందుకంటే చిన్న మున్సిపాలిటీ దీనికి బడ్జెట్ అనేది తక్కువ ఉంటుంది. ఏమైనా జనరల్ ఫండ్ వసూలు చేసుకున్నా ట్యాక్స్ కావాలంటే మాకు వచ్చే సిబ్బందులకి చాలని జీతాలు ఉన్నాయి. కాబట్టి ఈ వల్ల నిధులు కొంత వస్తే మేము ఇంకా ఈ ఊరిని ఇంకా అభివృద్ధి చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాము. చెల్లా వెంకటరామరెడ్డి గారి పాత్ర ఏంటండి? చెల్లా వెంకటరామరెడ్డి గారు బడుగు బలహీన వర్గాల మనిషి.
ఏదైనా ఆపద ఉందంటే పిల్లలు చదువుకోరకు కానీ, అయిన తర్వాత ఏదన్నా ఇప్పుడు ఆరోగ్యరీత్యా ఏదైనా ఉంటే కానీ, వాళ్ళ కుటుంబంలో కార్యకర్తలకు కానీ ఏదైనా ఆపద ఉంటే కానీ సగం రాత్రి నుండి నేను ఉండాలని ధైర్యం ఇస్తూ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయనకి ఇంత ఫస్ట్ పాయింట్ ఆయన ఏమంటే మచ్చలేని నాయకుడు ఫస్ట్. ఎందుకంటే ఎంతోమందికి అవినీతి అనేది ఉంటుంది. ఎందుకంటే ఈయన ఆస్తిని ఈయననే కొంత సీలింగ్ పొలాల్లో మర్చిపోయినాయి. కాబట్టి డబ్బులు సంపాదించుకోవడా అని అడగొచ్చు, కానీ అటువంటిది లేదు ఈయనకు. మొదటి నుంచి ధారాళంగా చందాలు ఇస్తూ ఏ సంఘానికైతే ఏం కావాలో అనేది కట్టిస్తూ పేద వాళ్ళకు చదువు నేర్పిస్తూ ఆరోగ్యరీత్యా కానీ ఏదన్నా కానీ అన్ని రకాల చేదోడు వాదోడుగా వాడుకుంటాడు. కార్యకర్తలని తన బిడ్డల మాదిరి చూసుకుంటూ తమ్ముళ్ళ మాదిరి చూసుకుంటూ ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయన క్యారెక్టర్ మంచిగా ఉంది. కాబట్టి ఈరోజు ఆయన ఎవరు చెప్పినా కూడా బంపర్ మెజార్టీతో గెలుస్తున్నారు. కాబట్టి అది మేము ఇక్కడ ఎమ్మెల్యే అంటే చల్లా వెంకటరామరెడ్డి గారు ఎలా చేస్తే అలానే నడుస్తుంది అని ఒక వాదన ఉంది. దీనిపైన లేదు మేడం, చల్లా వెంకటరామరెడ్డి గారు గెలిపించినాక ఆయనకు స్వతంత్రం ఇస్తాడు ఎమ్మెల్యేలకు. కాకపోతే కొంత ఏమంటే మనం ఒక 100% ఆయన లేకుంటే విజయుడు గారు గెలవడు. విజయుడు గారేమి విజయుడు అబ్రామ్ సార్ ఆయన గురించే గెలిచినాడు, సంపత్ ఆయన గురించే గెలిచినాడు ఈరోజు ఆయన. కాబట్టి ఏ పార్టీలోనే ఉండని ఆయన ద్వారానే గెలిచినారు. కాబట్టి ఏది ఏమైనా ఎందుకు గెలిచినారు, ఆయన దగ్గర నిజాయితీ ఉంది, ఏదైతే ఆర్థికంగా అన్ని సాయం చేస్తున్నారు కాబట్టి గెలుస్తారు. ప్రజలు ఈరోజు రేపట్లో అమాయకులు కాదు, అందరికీ చెప్తేనే ఓట్లు అయినతోళ్ళు కాదు, కానీ మంచితనం చేస్తేనే గెలవడానికి ఆస్కారం కానీ గెలుస్తున్నారు. అది కరెక్ట్గా. ఇంతకుముందు మీరు ఎలాంటి సమస్యలు చూసారండి? ఇంతకుముందు మీరు ఇప్పుడు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? మీరు ఎలాంటి హామీ ఇచ్చారు? మేడం, మేము గెలిచిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని వీధులలో అది రోడ్స్ లేవు, ఆ రోడ్ ఖచ్చితంగా వేయాలి. అయిన తర్వాత మొక్కలు నాటాలి మళ్ళీ సైడ్కు, ఎందుకంటే అది ఇంకా విద్యుత్ దీపాలు బాగుండాలి. టోటల్గా ఇప్పుడు ఇమాంపురం వరకు, అంటే ఇమాంపురం గ్రామం నుంచి కలిసింది మాంటేస్ స్కూల్ లేదా ఆ పైన గ్రామం నుంచి ఇది మున్సిపాలిటీ అయింది. కాబట్టి అన్ని రకాలుగా ఒకటి మేడం, ఈ 3 మున్సిపాలిటీ చేసిందంటే ఆరోగ్యరీత్యా హాస్పిటల్లో పేషెంట్లే ఉండరు. నా ఉద్దేశం ఎప్పుడు పేషెంట్లు ఉంటారంటే హాస్పిటల్ నిండా రోగాలు ఎక్కువ వస్తుంటే క్లీన్ అండ్ గ్రీన్ లేక, వాటర్ ప్రాబ్లం బాగాలేక, అయిన తర్వాత మబ్బు అంధకారం నుండి తేళ్ళు పాములు కుడితే ఈ విధంగా హాస్పిటల్ పాలవుతారు. కాబట్టి నా ఉద్దేశం ఈ 3 మనం సకలం తేళ్ళు ఉంది మేడం, తేళ్ళు వస్తాయి, తేళ్ళు కానీ పాములు కానీ తిరుగుతుంటాయి. కాబట్టి ఇవల్ల మనం లేకుండా ఉండాలంటే పెట్టారు. అయితే ఇప్పుడు కూడా ఎందుకంటే ఇక్కడ వాతావరణం ఎండ లేకుంటాయి కాబట్టి నీళ్ళ సమస్య తాకడికి లేక కొన్ని ఎండిపోతున్నాయి. అయినా మళ్ళీ మన ప్రభుత్వం చేస్తూనే ఉంది మేడం, అట్లేం లేదు. మా ఫ్యూచర్ ప్లాన్ పెట్టడం ఒకటే మేడం, సరే మనకు 68 సంవత్సరాలు వచ్చింది, భవిష్యత్తులో మనకు ఎంతసేపు ఉన్న రాజకీయ సలహాదారుగా లేదా చల్లా వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ యార్డ్ది కానీ లేకపోతే టెంపుల్ చైర్మన్ కానీ ఇట్లాంటి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇస్తే మేము తీసుకొని మళ్ళీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం ఉంది. కాకపోతే మనమేమంటే ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ, ఎంతోమంది మున్సిపల్ చైర్మన్లు కానీ, ఎంతోమంది సర్పంచ్ వస్తుంటారు పోతుంటారు, అయ్యారాం గయారాం అన్నట్లుంటుంది. కానీ మనం చరిత్రలో కలిసిపోవద్దు, నిలవాలన్నది నా తపన. ఏదో ఒకటి గుర్తుండాలి. ఈరోజు మనకు దేశం కొరకు స్వాతంత్రం కొరకు పోరాడిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. దాంట్లో కొంతమంది నిలవన్నారు. మహాత్మా గాంధీ కానీ, బిఆర్ అంబేద్కర్ కానీ, ఇట్లా కొంతమంది నాయకులు ఉన్నారు, అల్లూరి సీతారామరాజు ఇట్లా ఉన్నారు. అట్లా మనము దీనికి స్వతంత్రం ఎంతోమంది సైనికుల మంది పోరాడి చనిపోయిన వాళ్ళ పేర్లు రాలే. అట్లా మనం ఎంతసేపు నాకు కష్టపడినా చరిత్రలో నిలవాలన్నదే నా యొక్క తపన. అంటే ఏదో మంచి వచ్చాడో ఓటారే పలాని పేర్లు ఇది చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ చల్లా వెంకటరామరెడ్డి ఉన్నాడు, అదే బ్రిడ్జ్ చేసినారా ఇన్ని ఊర్లో కానీ ఒకటి ఉంది. కాబట్టి మనం కూడా ఏదో ఒకటి చేయాలని, పేరు నిలిచిపోవాలని చేయాలని అంతే. మేడం, ప్రజలు ఎంత చెప్పినా కానీ కూడా రాజకీయ నాయకుల కంటే ఓటరు ప్రజలతో చాలా హుషారు ఈ కాలంలో. ఇంతకుముందు ఎవరో ఆయన చెప్తే మాట వింటుండే, కానీ ప్రజల అందరికంటే తెలివైన వారు ప్రజలే. కాబట్టి ప్రజలని వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు కొన్ని కోరికలు, న్యాయమైన కోరికలు ఉన్నట్టు మనం తీర్చిదిద్దాల్సిన బాధ్యత
ఒక చైర్మన్గా ఉంటుంది. కాబట్టి ప్రజలతో ఏకమై వాళ్ళ యొక్క సలహాలు పాటిస్తూ అది న్యాయమైన కోరికలు ఉంటే తూచా తప్పకుండా నేను వాళ్ళకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయాలనేది నా యొక్క తపన మేడం. కాకపోతే ఏమంటే అందరూ సహకరించాలి, కౌన్సిలర్ అనుకోండి, ప్రజలు అనుకోండి. ఇది తప్పు ఉంటే తప్పని చెప్పండి, కరెక్ట్ ఉంటే అందరూ సహకరించి అల్లంపూర్ పట్టణ అభివృద్ధి కొరకు ఈరోజు అల్లంపూర్ మున్సిపాలిటీ ఏం చేసింది అని ప్రజలు అనుకోవద్దు. మనం కూడా మున్సిపాలిటీకి మన వంతు ఏమి సాయం చేస్తున్నాం, మన వంతు మనం ఏమి సక్రమంగా ట్యాక్స్ కడుతున్నామా, లేకపోతే వాటర్ ట్యాక్స్ కడుతున్నామా, హౌస్ ట్యాక్స్ కడుతున్నామా, ఆయన తర్వాత వేరే ఏం కడుతున్నాం అని ఆ ఉద్దేశంగా ఉంటూ ప్రతి ఒక్కరూ చేయి కలుపుతూ చెత్త చెదారం రోడ్డు మీద వేయకుండా వ్యాపారస్తులకు కూడా క్లీన్ అండ్ గ్రీన్లో అందరూ పాలు పంచుకుంటూ అన్నీ చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ అల్లంపూర్ పట్టణానికి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్న డిగ్రీ కాలేజ్ లేదు. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే చదువు బాగుంటుందో ఆ ఇల్లు కలకలలాడుతుంటుంది. కాబట్టి లక్ష్మి కంటే ముందర నా తపన ఏమంటే చదువు ఉండాలి. చదువులో తల్లి సరస్వతి ఉంటే లక్ష్మి వామనంతకు వామని ఇంటికి వస్తుంది. కాబట్టి చదువు ముఖ్యం. ఈడ ఒక శక్తిపీఠం ఉంది, కానీ విద్యాపీఠం కావాలంటే డిగ్రీ కాలేజ్ కావాలి, అదే మహిళల డిగ్రీ కాలేజ్ కావాలి. ఈ విధంగా ఎప్పుడైతే ఎంతోమంది ఈడ మధ్యతరగతి కుటుంబాలు, బీద వాళ్ళు, బీసీ వాళ్ళు, అంతే ఎస్సీలు, మైనార్టీ వాళ్ళు ఇంటర్ వరకే చదివిస్తున్నారు. పిల్లలు వేరే గ్రామాలకు వేరే రాష్ట్రాలకు పంపలేక ఆటికే బంద్ చేసుకుంటున్నారు. బంద్ చేసుకొని వాళ్ళ మధ్య జీవితం నాశనం అయిపోయి ఏదో పెళ్లి చేసి కర్నూలు మన ఈ ప్రాపర్లో ఉంటే మేడం. ఎందుకంటే ఈ రోజు రేపట్ల సిటీలో అట్లా ఉండొచ్చు, కానీ ఈ యొక్క రూరల్ పల్లెటూరు ప్రాంతంలో అమ్మాయిని బయటికి పంపాలంటే బాధపడతారు. చదివించేదే కష్టం. అట్లాంటి ఇంటర్ వరకు ఉంది, ఇంటర్ డిగ్రీ ఉంది అనుకో. డిగ్రీ అంటే యాక్చువల్గా ప్రతి ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ ఎప్పుడైతే డిగ్రీ చేస్తారో వాళ్ళ మైండ్ మెచ్యూర్ అవుతుంది. ఇంటర్లో మిడిమిడి జ్ఞానం ఉంటుంది, 10th క్లాస్ మామూలు ఉంటుంది. కాబట్టి డిగ్రీ అనేది ముఖ్యం. పీజీ అనుకోండి, డిగ్రీ అయితే మెచ్యూర్ అవుతుంది. అటువంటి డిగ్రీ మెచ్యూర్ అయితేనే అప్పుడు అమ్మాయిలు కూడా పెళ్లిళ్ళు చేయకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఆస్కారం. కాబట్టి ఇక్కడ మెయిన్ నేను మీ యొక్క ఎదురుగా ముఖానికి చెప్తున్నా, కంపల్సరీ రాజకీయ నాయకులు కానీ ప్రజలందరూ ఏకమై ఇక్కడ ఒక డిగ్రీ కాలేజు, మహిళల డిగ్రీ కాలేజు, ఆయన తర్వాత పాలిటెక్నిక్ అయితే కూడా ఎవరు ఇంకా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరూ రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి కానీ ఇప్పుడున్న మంత్రులు కానీ ఇప్పుడు ఎంతసేపు ఉన్నా ఈ విధంగా చేసినప్పుడే సరస్వతి అనేది అబ్బినప్పుడే ఈ ఊరు అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ముఖ్యంగా నా యొక్క కృషి ఏమంటే విద్యాపీఠాన్ని కూడా ప్రతి ఒక్కరికి కంకణం కట్టుకొని దయచేసి ఈ యొక్క వీడియో ద్వారానో లేకపోతే ఈ ఛానల్ ద్వారానో మంత్రులు కానీ లేకపోతే వేరే పార్టీ వాళ్ళు కానీ విని డిగ్రీ కొరకు కూడా వాళ్ళ వంతు కృషి చేసి ఇక్కడ ఎడ్యుకేషన్ని ఒక విద్యాపీఠంగా మార్చాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి వీరికి నా యొక్క హృదయపూర్వక వాళ్ళకి నమస్కారం తెలియజేస్తున్నాను. మేడం ఎమ్మెల్యే గారికి తీసుకుపోతున్నాం. ఇంతకుముందు కూడా ఒక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి తీసుకొచ్చారు డిగ్రీ కాలేజ్ అని. తెస్తే అది ఏమైంది, ఎలక్షన్ ఉంటుంది డిగ్రీ కాలేజ్ శాంక్షన్ అట్ అల్లంపూర్ అని ఉంది. అటు అల్లంపూర్ అంటే అల్లంపూర్లో అని. అట్లా కాకుండా ఒక ఇంతకుముందు ఇంకొక నాయకుడు ఏం చేసినాడంటే ఎలక్షన్ల ముందర ఆయన మాట ఇచ్చిన ఆయన ఓడిపోతే ఇంకొక ఆయన వచ్చి మా ఏరియాలో తీసుకుపోతాన్ని వేరే గ్రామానికి తీసుకుపోయాడు, శాంతినగర్కి అట్లా. కాబట్టి మాకు మేడం ఎప్పటికైనా తాలూకా హెడ్ క్వార్టర్ డెవలప్ కావాలి. ఇప్పుడు ఇంతకుముందు కొల్లాపురం, కోనపుస్తా కొల్లాపురం అంటుండే లాస్ట్. ఇప్పుడు కొల్లాపురం అంత అభివృద్ధి చెందింది. ఎందుకు? లోకల్ తాలూకా హెడ్ క్వార్టర్ డెవలప్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఉద్దేశం హెడ్ క్వార్టర్ డెవలప్ అయితేనే ఆ ఊరికి విలువ పెరుగుతుంది. నువ్వు పడేటప్పుడు అల్లంపూర్ తాలూకా అని పేరు పెట్టి ఆ అమ్మవారి టెంపుల్ పెట్టుకొని అన్ని సిఏ ఆఫీసు, అగ్రికల్చర్ ఆఫీసు, కరెంట్ ఆఫీసు, డిగ్రీ కాలేజు అన్నీ పోతే ఇప్పుడు ఈ అల్లంపూర్ తాలూకా హెడ్ క్వార్టర్ ఎప్పుడు డెవలప్ అవుతుంది? ఇంకా ఎంఆర్ ఆఫీస్ అన్నీ ఎప్పుడైతుంది? కాబట్టి తాలూకా హెడ్ క్వార్టర్ ఎప్పుడైనా డెవలప్ కావాలంటే ప్రతి ఒక్కటి ఎడ్యుకేషన్ ఉండాలి, అన్ని ఆఫీసులు ఉండాలి, సిఏ ఆఫీస్ ఉండాలి, అగ్రికల్చర్ ఆఫీస్ ఉండాలి. ప్రతి ఒక్కటి హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడే ఈ తాలూకా డెవలప్ అవుతుంది, అంటే ఈ ప్రాపర్ డెవలప్ అవుతుంది. అది నా ఉద్దేశం. 5 మంది ఇక్కడ గెలిచారు మిమ్మల్ని ఇక్కడ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏమంటారు? అంటే మీకే ఈ చైర్మన్ పదవి ఇవ్వడం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ రిజర్వేషన్, ఇది బీసీ రిజర్వేషన్ అప్పుడే బీసీలలో ఎవరైతే మంచోళ్ళు అనేది జలాల పట్టి చూసినారు. చెల్లా వెంకటరామరెడ్డి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, మిగతా టీఆర్ఎస్ కార్యకర్తలు. అప్పుడు మేము అడిగినాం, ఎందుకంటే నేను ఒక సర్పంచ్ చేసి కౌన్సిలర్గా నేను గెలిచినా నేను వద్దు అని చెప్పిన. సర్పంచ్ చేసి కౌన్సిలర్ వార్డు మెంబర్గా ఉంటే నాకు అవసరం లేదండి. కాబట్టి వాళ్ళు ఇస్తే
ఒకవేళ నాకు చైర్మన్ ఇస్తే నేను నిలబడతా అయ్యా గారు అని ముందని మాట్లాడు. ఆ ఉద్దేశంతో అందరూ సరే అందరికంటే నువ్వు మంచివాడు నేను అన్నా 10 మందిని అడగండి, ఒక్కరు ఇద్దరు కూడా వద్దు ఈజ్ అన్ఫిట్ చైర్మన్ అంటే నాకు ఇవ్వకండి అని డైరెక్ట్ చెప్పాను, నాకు వద్దు అన్నా. సరే లేని మాట ఇచ్చినప్పుడు ఆ మాట తప్పకుండా అది అమ్మవారి దయ వల్ల వీళ్ళ దయ వల్ల 5 మంది అని వచ్చినందుకు ఒక ఎమ్మెల్యే గారి ద్వారా ఆయన అదే మనం ఇంత ఉంటే కూడా 4 వచ్చింటే కూడా మనం కాకపో అది మన బ్యాడ్ లెక్క అనుకుంటుంది. కాబట్టి అమ్మవారి దయ తెలిసింది కాబట్టి నేను ఆంజనేయ స్వామి భక్తిని కాబట్టి సరే ఏదో మంచి చూడు మనకు వరించింది, ప్రజలకు సేవ చేయాలనుకుండా మనకు ఆ సంకల్పం నెరవేర్చినందుకు ముఖ్యంగా మా చేసిన నాయకులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు, ప్రజలకు, అల్లంపూర్ పట్టణ ప్రజలకు అమ్మవారి ద్వారా అందరికీ బాగా ఆశీస్సులు ఉండాలా, దినదినం అభివృద్ధి కావాలా, మీ వ్యాపారం కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీ విలువైన టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కూడా నా యొక్క అమూల్యమైన సందేశం ఇచ్చి మీరు ప్రజలు కూడా నాలో ఉండే మనసు ద్వారా చెప్పేటి కూడా ప్రజలకు అందజేస్తారని మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.